Hello everyone, welcome to GM Techniques. In this video we are going to learn about the fuel injection system in CI engines. ఈ వీడియోలో మనము ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇన్ CI ఇంజన్ అంటే డీజిల్ ఇంజన్లో ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి నేర్చుకుందాం. CI ఇంజన్స్ ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. అంటే డీజిల్ ఇంజన్లో మనకి ఫ్యూయల్ ఏ విధంగా సప్లై జరుగుతుంది అంటే డీజిల్ ట్యాంక్ నుండి మనకి ఫ్యూయల్ అనేది ఇంజన్ సిలిండర్కి ఏ విధంగా సప్లై చేస్తున్నాము, దాంట్లో ఏమేమి మనము మెకానికల్ డివైజెస్ యూస్ చేస్తున్నాము అనే దాని గురించి ఏ విధంగా ప్రాసెస్ మనకి ఉంటుంది అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకే, నౌ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సాలిడ్ ఇంజెక్షన్ సిస్టమ్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సిస్టమ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ in the CI engine, solid injection system. Okay, it consists of a 5 main components: fuel tank, fuel feed pump, fuel filter, fuel injection pump and fuel injector. Okay, this is the line diagram of the fuel injection system in CI engine. Okay, this is the fuel tank, this is the fuel feed pump, fuel filter, fuel injection pump and this is the engine cylinder, this is the injector. Okay, one by one we will discuss. ఇక్కడ చూడండి, ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. డ్యూరింగ్ ది ఆపరేషన్ ద ఫ్యూయల్ ఫ్రమ్ ది ఫ్యూయల్ ట్యాంక్ ఎంటర్స్ టు ది ఫ్యూయల్ ఫీడ్ పంప్. మనకి డీజిల్ అనేది డీజిల్ ట్యాంక్ నుండి, దిస్ ఇస్ ద డీజిల్ ట్యాంక్ నుండి ఫస్ట్ మనకి ఫ్యూయల్ అనేది ఫ్యూయల్ ఫీడ్ పంప్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ ఫీడ్ పంప్ ద ప్రెజర్ ఆఫ్ ది ఫ్యూయల్ ఈజ్ రైజ్డ్. ఇక్కడ ఫ్యూయల్ ఫీడ్ పంప్లో డీజిల్ యొక్క ప్రెజర్ని కొద్దిపాటు ఇంక్రీజ్ చేస్తాం, పార్షియల్లీ ప్రెజర్ ఇంక్రీజింగ్. ఓకే, సీ హియర్ ఇన్ దిస్ ఫ్యూయల్ ఫీడ్ పంప్ ద ప్రెజర్ ఆఫ్ ది ఫ్యూయల్ ఈజ్ పార్షియల్లీ ఇంక్రీజ్డ్. అంటే ఇక్కడ ప్రెజర్ డీజిల్ యొక్క ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ ఫ్యూయల్ ఫీడ్ పంప్లో. ఓకే, దాని తర్వాత ద ఫ్యూయల్ ఈజ్ enters to the fuel injection pump through the fuel filter. ఇక్కడ ఫ్యూయల్ ఫిల్టర్లో ఏమవుతుందంటే డీజిల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్యూయల్ ఫిల్టర్. మనకి వెహికల్ని బట్టి ఫ్యూయల్ ఫిల్టర్స్ అనేవి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఒక వెహికల్స్కి 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, కొన్ని వెహికల్స్కి 3 కూడా ఉంటాయి. అర్థమైందా? ఈ ఫిల్టర్ యొక్క మెయిన్ యూజ్ ఏమంటే డీజిల్లో ఉన్న ఏమైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో దాన్ని రిమూవ్ చేస్తున్నాం. అండర్స్టూడ్. దాని తర్వాత ద ఫ్యూయల్ ఈజ్ ఎంటర్స్ టు ది ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్. ఫ్రమ్ ది ఫిల్టర్ ద ఫ్యూయల్ ఈజ్ ఎంటర్స్ టు ది ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ వేర్ ది ప్రెజర్ ఆఫ్ ది ఫ్యూయల్ ఈజ్ ఇంక్రీజ్డ్ అబౌవ్ ది ప్రెజర్ ఆఫ్ ది ఎయిర్ ఇన్ ది సిలిండర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెసర్ స్ట్రోక్. ఓకే, ఇక్కడ చూడండి, ద ఫ్యూయల్ ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ ఫ్యూయల్ ఫిల్టర్ టు ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్. ఇక్కడ ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్లో ఏమవుతుందంటే ప్రెజర్ ఆఫ్ ది ఫ్యూయల్ డీజిల్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, డీజిల్ యొక్క ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాము, ఇక్కడ మనకి ఇంజన్ సిలిండర్లో ఉన్న ప్రెజర్ కన్నా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంజన్ సిలిండర్లో కంప్రెషన్ స్ట్రోక్లో ఎంత అయితే ఉందో దానికన్నా ఈ ప్రెజర్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, where the pressure of the fuel increased above the pressure of the air in the cylinder at the end of the compression stroke. దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది కదా, ఆ హై ప్రెజర్ ఫ్యూయల్ ఇంజెక్టర్లోకి పంపడం జరుగుతుంది. అప్పుడు మనకి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అట్ ది హై ప్రెజర్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ స్ప్రేడ్ ఇన్ టు ది ఇంజన్ సిలిండర్ బై మీన్స్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజెక్టర్. ఆ హై ప్రెజర్ డీజిల్ మనకి ఈ ఇంజెక్టర్ ద్వారా అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్లో, అంటే కంప్రెషన్ స్ట్రోక్ ఎండింగ్లో మనము ఈ ఇంజెక్టర్ ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది. అట్ ది హై ప్రెజర్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ స్ప్రేడ్ ఇన్ టు ది ఇంజన్ సిలిండర్ బై మీన్స్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజెక్టర్. అండర్స్టూడ్. మనకి హై ప్రెజర్ డీజిల్ ఏమవుతుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్లో ఈ ఇంజెక్టర్ ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కంప్రెస్ అయి ఉంది, ప్రెజర్ కూడా డిఫరెన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ హై ప్రెజర్ ద్వారా మనం సెండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంజెక్టర్లో ఫ్యూయల్ ఎక్కువగా అయింది, అటువంటి మూమెంట్లో మనకి ఏం చేస్తున్నాము, ఎక్స్ట్రా ఫ్యూయల్ని స్పాయిల్ ఫ్యూయల్ని మనం ఏం చేస్తున్నాం, ఓవర్ ఫ్యూయల్ని
మనము మళ్ళీ రిటర్న్గా ఫ్యూయల్ ఫిల్టర్లోకి సెండ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎనీ స్పిల్ ఓవర్ ఫ్యూయల్ ఇన్ ది ఇంజెక్టర్ ఈజ్ రిటర్న్ టు ది ఫ్యూయల్ ఫిల్టర్. ఇక్కడ మనకి స్పిల్ ఎక్కువగా జరిగితే మనకి ఫ్యూయల్ మనకి మళ్ళీ రిటర్న్ ఫ్యూయల్ ఫిల్టర్లోకి సెండ్ చేయడం జరుగుతుంది. ద ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ బై ఇంజెక్టర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ ఇన్ ది 4-stroke డీజిల్ ఇంజన్. ఓకే, ఆల్రెడీ మనకు తెలిసిందే 4-stroke డీజిల్ ఇంజన్లో మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్లో మనము ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా మనము డీజిల్ని స్ప్రే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కంప్రెసర్ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి వస్తుంది కదండి. అప్పుడు ఇక్కడ కంప్రెస్ అయిన వెంటనే అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్లో డీజిల్ని మనకి స్ప్రే చేయడం జరుగుతుంది. అప్పుడు స్ప్రే చేయడం వల్ల ఇగ్నిషన్ జరుగుతుంది, కంబషన్ జరుగుతుంది ఫైనల్లీ. అండర్స్టూడ్? ఈ విధంగా మనకి ఫ్యూయల్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ టు ఫీడ్ పంప్ టు ఫ్యూయల్ ఫిల్టర్ నుండి మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్లోకి వెళ్తుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్లోకి, దెన్ ఫ్యూయల్ ఇంజెక్టర్లోకి వెళ్ళడం జరుగుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్లో మనకి ఫ్యూయల్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇన్ ది డీజిల్ ఇంజన్, సిఐ ఇంజన్, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్, మరిన్ని న్యూ టాపిక్స్ మీ మొబైల్లో మీ సిస్టంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.